బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సో గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసంలో ఏ పారాయణాలు చేస్తే ఫలితాలు ఉంటాయి? అద్భుతమైనటువంటి మాట. శ్రావణ మాసంలో ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటిది, సరే వరలక్ష్మి వ్రతాలు చేస్తారు, లలితపరాలు చేస్తారు, బాగా ఉంది. ఇక్కడ శ్రావణ మాసంలో మీరు భాగవతాన్ని ఎక్కువగా వినాలి, సుందరకాండ పారాయణ ఎక్కువ చేయాలి. భాగవతం, సుందరకాండ పారాయణ మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషం లాగా ఉంటుంది. ఎందుకు చెయ్యాలి అంటే, ఇప్పుడు ఈ సమాజానికి సుందరకాండ పారాయణ అవసరం. ఎందుకంటే 2-3 ఏళ్ల క్రితం వరకు భార్యను చంపిన భర్త, భార్యని గెంటేసిన భర్త, భార్యని హింసించిన భర్త ఉంది పేర్లు బాగా వినపడ్డాయి. 3 ఏళ్ల నుంచి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా భర్తను చంపిన భార్య, అమ్మయ్య ఆడ నోటి వచ్చి నా నోటి నుంచి రాలేదు, ప్రియుడు మోజులో భర్తను చంపిన భార్య. రోజుకు 2 న్యూస్లు ఉంటున్నాయి. తెలంగాణ 2 న్యూస్లు, ఆంధ్ర 2 న్యూస్లు, తమిళనాడు 2 న్యూస్లు, కర్ణాటక 2 న్యూస్లు, కనబడినటువంటి 2 న్యూస్లే వస్తున్నాయి బయటికి. అది పట్టణాలు జరిగినవి. మరి ఊళ్ళలో ఏం జరుగుతున్నాయో అంటే దానికోసం మరి భార్యాభార్యతల సంఘం పెరిగిపోయిందేమో నాకు డౌట్ ఇప్పుడు. అది అంటే అలా ఉందా అంటే నిక్కచ్చి చెప్తున్నాను, తప్పుగా అనుకోద్దు. 80% మోర్ దెన్ ద బాయ్స్ ఆర్ వాళ్ళు మంచి వాళ్ళు కారని గ్లాండ్ చెప్తాను నేను. 80% మగవాడు మంచివాడు కాదు. మంచివాడు మీన్స్ వాడి దృష్టి కూడా ఒక్కొక్కసారి మంచిది కాదు, ఒక చేత వల్ల, మాట వల్ల. 80% మగవాడు మంచివాడుగా లేడు. బట్ ఇప్పుడు ప్రజెంట్గా 70% వరకు కూడా ఆడవాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోయారు. ఈక్వాలిటీ. దేంట్లో ఈక్వాలిటీ? లవ్లో ఈక్వాలిటీ, మర్డర్లో ఈక్వాలిటీ, మందు కొట్టడంలో ఈక్వాలిటీ, దమ్ము కొట్టడంలో ఈక్వాలిటీ. అసలు ఆడవాళ్ళు దమ్ము కొడితే ఏమవుతుంది అనే విషయం కామన్ సెన్స్ ఆడపిల్లకి ఎందుకు లేదు నాకు అర్థం కాదు. మద్యపానం చేయడం వల్ల నీ గర్భసంచికి ఏమో తెలియదు, నీకు అర్థం కావట్లా. మగవాడికి స్పెమ్ కౌంట్ తగ్గిపోతుంది, కానీ ఆడపిల్లకి గర్భసంచిలో వచ్చేటువంటి ప్రాబ్లం చాలా వస్తున్నాయి. ప్లస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నడిచినటువంటి ఈ రకమైన అండాల ఉత్పత్తి తగ్గిపోయింది అమ్మాయికి. తర్వాత రెండవది, మీరు తప్పుగా అనుకోవద్దు, ఆడవాళ్ళు స్మోక్ చేస్తే మీ యొక్క స్తన్యం ఇచ్చే పాలల్లో మీకు తప్పకుండా అది సైనైడ్ లాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. అంటే మీకు ఈ కెఫిన్ ఎక్కువ ఉంటుంది కదా, హెవీగా ఉంటుంది కదా, దానివల్ల మీరు చేసేటువంటి స్మోక్ వల్ల పిల్లలకు కూడా ఖచ్చితంగా కెఫిన్ లాంటి పదార్థమే విషతుల్యంగా మారి అది సైనైడ్గా మారుతుంది. మరి ఇది శరీరంలో వచ్చి దేవుడు ఇచ్చినటువంటి శరీరం ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? మగవాడే చేయొద్దురా అని చెప్తున్నప్పుడు, నేను మగవాడి కంటే ఈక్వాలిటీ అని చెప్తున్నప్పుడు నీ వల్ల ప్రత్యక్షంగా రోగం వస్తుంది పిల్లలకి. రెండవది, సంతానహీనత ఇద్దరికి ఏర్పడి మీరు ఇప్పుడు వెళ్తే చేసా, అమ్మాయికి 2 కోట్ల ప్యాకేజ్, 2 లక్షల ప్యాకేజ్ పర్ మంత్ 2 లక్షలు అమ్మాయికి ఐటీ, లేదా ఇంకోటి. అబ్బాయికి 2.5 lakhs 2 lakhs లేదా 1.5 lakh అనుకుందాం. ఈ ల్యాక్స్ పెట్టి మీరు తెస్తున్నారు కదా. పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు బాగానే ఉంటుంది. ఒకసారి దుబాయ్, ఒకసారి మలేషియా, మంచి హానీమూను, సన్మూను, హానీమూను, అంగారక మూను అన్నీ అయిపోయినాయి. ఓకే, ఎంజాయ్. 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళ తర్వాత ఎంత 22nd సెంచరీలో ఉన్నా సరే మనం, మీ అత్త అడిగేది ఒకటే మాట, ఏమిటండి అమ్మాయికి ఇంకా నిలదప్పలేదు, ఈవిడ మోడర్న్ అత్తగారు అయినా, ఈవిడ సెలబ్రిటీ అత్తగారు అయినా సరే, ఏమిటి ఇంకా అమ్మాయి నీళ్ళు పోసుకోలేదు, మరి నీ కొడుకు సరికుందా చూసుకోవచ్చు కదా ముందు స్పెమ్ కౌంట్, వీరెక్కడ ఉత్పత్తిని నీ కొడుకుందా చూడాలి దానికి. అమ్మాయి నిలదప్పలేదు ఇంకా, నా తప్ప అమ్మాయిదా? చెప్తాను, అసలు విషయం చెప్తాను నేను. ఇది అయిన తర్వాత 2 ఏళ్ళు పోతుంది. తర్వాత వచ్చేసి ఎంబడి వచ్చేసి మీ అమ్మవారికి ఫోన్ చెప్తారు, ఆడపిల్ల తల్లిగారికి, ఏమండి మీ అమ్మాయి ఇంకా నిలదప్పలేదు, మాకు అర్థం కాలేదు ఇంతవరకు. వాళ్ళకి ఏంటి అవుతుందండి, చూపిద్దామండి. ఈ పిల్లని తీసుకెళ్ళి చూపిస్తుంటారు తప్ప వీడిని తీసుకెళ్ళి చూపిస్తారే. వీడు పరమ పురుషుడు, వీడు శ్రీమన్నారాయణుడు వీడు. అంటే వీడికి అంత మొగతనం బాగా ఉంది వీడికి, అంటే ఆడపిల్లకి ఆడతనం లేదనమాట. మొత్తం చూస్తే డాక్టర్ ఉంటుంది, గైనకాలజిస్ట్ డాక్టర్ జయంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమంటారంటే, ఈ అమ్మాయి పర్ఫెక్ట్ ఉందండి, అండాలు బాగా ఉన్నాయి, ఎగ్స్ ఫార్మింగ్ ఉంది, అమ్మాయికి ఋతుస్రావం బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, ఒకసారి అబ్బాయిని రమ్మనండి. ఈడప్పుడు రాడిగా నన్ను రమ్మడం ఏంటి? అహంకారం. ఈ అహంకార తత్వాలు పెరిగిపోయిన తర్వాత వీడికి కాస్త లేదు, అంటే వీరి కడాలు వీడికి లేవు, అయిపోయింది. డెవలప్ చేసుకు చెప్తుంది, ఈ మందులు తిని చెప్తుంది, రాదు. మళ్ళీ 5 ఏళ్ళు పెళ్ళి 7 ఏళ్ళు వచ్చేసింది. 8 తర్వాత అమ్మాయికి మే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతున్నాయి? వీఆర్ వెరీ యంగ్ అండి. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, మా అబ్బాయికి 22 ఏళ్ళు అండి, చిన్నపిల్లోడు. ఈయన చిన్నపిల్లోడట, 6 ఏళ్ళ పెద్దోడు ప్రేమించాడట. ఈయన వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి డైలాగు, చిన్న కుర్రోడు అండి, కానీ ఏమనుకోదు గురువారు, 6 ఏళ్ళ పెద్ద ఆవిడ ప్రేమించాడు వాడు. ఇది 22 ఏళ్ళ కొడుకు, చిన్నోడు, నీకేమో చిన్న కుర్రోడా, వాడు 6 ఏళ్ళ అంటే 28 ఏళ్ళ పెళ్లి చేసి ప్రేమించాడా? ఇదేంటి వినాలా? నేను ఆ డైలాగ్ ఏంటమ్మా, కుర్రోడు అంటున్నావు, 6 ఏళ్ళ ప్రేమించా అంటున్నావు, ప్రేమకి కుర్రోడికి సంబంధం ఉందా ఇక్కడ అని అడిగాను. సరే పక్కన పెడదాం ఆ విషయం. ఇలా అయినప్పుడు ఈ 8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? 28 నాకు ఇంకా, 29 ఎప్పుడు జస్ట్ 29 ఎండ్ అవుతుంది నాకు, జస్ట్ 30+ అయిపోయిన తర్వాత
ఇక్కడ మీకు విషయం సైన్స్ అడగండి. ఎవడైనా గైనకాలజిస్ట్ కనుక సైన్సెస్లో కనుక వితౌట్ మ్యారేజ్లో కనుక 35 ఏళ్ళకే మోనోపాజ్ స్టార్ట్ అవ్వదని చెప్తే నేను సగం గుండి చేయించుకుంటా. వీళ్ళకి పెళ్లి కాకపోతే అంటే తప్పుగా అనుకోద్దు, మళ్ళీ పెళ్లి కాకపోతే అంటే కాపురం కూడా చేయకపోతే, ఇప్పుడు అంత ఓపెన్ పచ్చిగా చెప్పాల్సి వస్తుంది నేను, కాబట్టి కాపురం కూడా చేయకపోతే, పెళ్లి కాకపోయినా కాపురం చేయకపోయినా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత కామెంట్ చేయొద్దు. కాపురం చేస్తే మోనోపాజ్ పోస్ట్పోన్ అవుతుంది, అందుకే పెళ్లితో ముడిపడి ఉంది అది. ఈ పెళ్ళి అయితే మోనోపాజ్ 45కి వెళ్తుంది. పెళ్ళి కాకపోతే 35కే సిమ్టమ్స్ కనపడతాయి, మోనోపాజ్ సిమ్టమ్స్. ఇంకా నీకు 30లో పెళ్ళి 31లో పెళ్లి చేసుకుంటే నీకు మోనోపాజ్ 4 ఏళ్ళు ఉండే, ఈ 2 ఏళ్ళు నాకే 2 ఏళ్ళు మనం ఆగుదాం, వీఆర్ ఎంజాయ్. మరి మన దాకా ఏం చేసావు? 2 ఏళ్ళు, మరి 30 దాకా ఏం ఎంజాయ్ చేసావు? 33 ఏళ్ళకి అప్పుడు ప్లాన్ కూడా మొదలు పెట్టి స్టార్ట్ చేస్తే అబ్బే మీకు లేదండి లోపల తొత్తు బుర్ర మీ ఇద్దరిది. సర్లే పోతే పోయింది, మనం అడాప్ట్ చేసుకుందాం, మనది పెద్ద పెద్ద హృదయాలు మనవి, అడాప్ట్ చేసుకుందాం, అడాప్ట్ చేసుకుని పనిమళ్ళలాగా పెడతాం అందుకే. అది కాకుండా దానికి ముందు పని చేస్తారు అడాప్షన్ కంటే ముందు. ఏమిటి? IUF IVF అని కొత్త వచ్చే ప్రయోజనాలు ఇవి గవర్నమెంట్ కూడా పెట్టేసింది. అంటే ఎవరిదో వీర్యకణాలు, ఎవరిదో అండాలు తీసుకొచ్చి ఈమె గర్భంలో పెట్టేసి ఇద్దరు కలిసి తెస్తాడు. వాడు డ్రామా, ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే ఆ డ్రామా. ఇగో మీవే తీసారా, మీవే పెట్టాను, మనకి ఫోటో ఇచ్చాడు, మనకి ఏమైనా తీసేటప్పుడు అది మనదే గ్యారెంటీ లేదు. ఒక బాటిల్ పెడతాడు, ఇగో మీవే కదలికలు ఉన్నాయి చూసారా, కదులుతుందా, రైట్, 3 అండాలు 3 వీర్యకణాలు పెట్టాము, ఏదైనా ఒకటి సక్సెస్ అవుతుంది, గ్యారంటీ, నో ప్రాబ్లం, మీకు సక్సెస్ గ్యారంటీ అండి. జస్ట్ ఓన్లీ 14 lakhs, ఓన్లీ 14 lakhs, ఎక్కువ ఉండదు దానికి. IVF 14 lakhs వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత వస్తారు మీరు, అయ్యో సారీ అండి, కొద్దిగా మనం బాగా ట్రై చేసాం కానీ 3 eggs ఫెయిల్ అయిపోయినాయండి, సారీ, బట్ ఒక్కటి మాత్రం బాగా ట్రై చేస్తున్నాం, అవుతుందో చూద్దాం, ఒక 1 week వెయిట్ చేద్దాం. ఆల్రెడీ అది తీసి ఖాళీ చేసి పెట్టారు, ఫ్రిడ్జ్లో తీసి అప్పుడు పడేస్తారు డెస్ట్లో వాళ్ళు, ఇప్పుడు మనం మాత్రం చూపిస్తారు దూరం నుంచి అది మీదే అని. అయిపోయింది. తర్వాత వచ్చేది వారు బాగా ట్రై చేసామండి, కాలేదు, బట్ ఒక 3rd month మీరు వచ్చేసేయండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కానీ గర్భసంచి పర్ఫెక్ట్ అయిన అమ్మాయికి అసలు 100% ఈసారి గ్యారెంటీ అవుతుంది. జస్ట్ నేను అమెరికా నుంచి డాక్టర్ పిలిచాను, జస్ట్ 20 lakhs అవుతుంది ఈసారి అంతే. 20 lakhs అంటే ఇది ఒక 6 నెలలు పోయింది, ఆల్రెడీ వాళ్ళకి 32 వచ్చాయి, ఇది 6 నెలలు పోయింది, మళ్ళీ 6 నెలలు 33 పోయింది, తర్వాత ఇంకోసారి అంటాడు మళ్ళీ 20 లక్షలు అంటాడు, మొత్తం మీద 1 కోటి రూపాయలు గుండు అవుతుంది. తర్వాత అప్పటికి వయసు కాస్త 35 అవుతుంది, ఇక్కడ తెల్లజూడు స్టార్ట్ అవుతుంది మనకి. ఒక భాగవతంలో చెప్పాడు ఆయన, పాపం భాగవతం చెప్తాడు ఆయన శాస్త్రి గారు, ఆయన చెప్తాడు, నాకు బాగా గుర్తుంది, చెప్తా మీకు కూడా. మనకి మనిషి గట 4 గుర్తు వస్తాయట. ఫస్ట్ వచ్చేది వాట్సాప్లో కూడా వస్తుందట, అర్జెంటుగా మెయిల్ లాగా, ఈమెయిల్ కూడా వస్తుందట మన మనిషికి. ఏమిటది? చెవు కింద వినపడుతుందట. అది ఏమిటంటే తెల్ల జుట్టు చెవు దగ్గర వస్తాడు ఫస్ట్. అది ఫస్ట్ సిమ్టమ్, ఒరే నీకు వయసు వచ్చిందిరా, నీకు స్టార్ట్ అయింది ఇక్కడ అని అర్థం. తెల్ల జుట్టు వచ్చేసింది. వస్తే ఏమవుద్దిరా అంటే కాళ్ళు భద్రం జరా అని చెప్తుందట. కాళ్ళు భద్రం, చెవి భద్రం. రెండోది వస్తుందట, ఏమిటది? అంటే అర్థం చెవుడు వచ్చిందిరా, ఇక నీకు రెండోది కూడా స్టార్ట్ అయింది, అది ఈమెయిల్ ఎక్స్ప్రెస్ లాగా వచ్చేసింది, జాగ్రత్త అంటారు. మూడో వస్తుందట, మూడోది ఏంటమ్మాయి అన్నావు, ఏమిటి అక్కడ అబ్బాయి ఎవరు, గుడ్డితనం పోతుందిరా నీకు అని. తర్వాత వచ్చేది స్పర్శ లోపం. తర్వాత 5వది వచ్చేసి తినడానికి మంచి బఠానీలు పెడతాడు కిరణ్ శర్మ, తిందాం అనుకుంటాడు పాపం, ఈ అమ్మాయి బఠానీలు పెట్టింది మంచిగా, మంచి పల్లీలు బఠానీలు కలిపి పెట్టిందని దోడకు పెట్టుకుంటాడు, పుట్టుకున్న ఉన్న పన్ను కూడా ఊడిపోయింది. 5వది పోయింది. అంటే 5 రకాల నీ అంగాలు పోయిన తర్వాత నువ్వు ఎలా ఉండాలనేది విషయం చెప్తుంది. ఇవి 5 అంగాలు పనిచేస్తున్నప్పుడే భగవద్ ధ్యానం చేసుకోరా, శ్రావణమాస పూజలు చేసుకోరా, కార్తీక మాస పూజలు చేసుకోరా అని చెప్తుందట ఆయుష్. ఇది ఆయన భాగవత చెప్పాడు, ఇంత కామెడీగా చెప్పాడు. అంటే ఇది నిజమే ఇదండి. అలా మనకి ఈ సంతానోత్పత్తి కోసం కూడా నీ వయసు ఉన్నప్పుడే మంచి సంతానాన్ని కనమని చెప్తుంది, మంచి ఆరోగ్యాన్ని పెంచుకొని చెప్తాను తప్ప ఇక 35 ఏళ్ళకి 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే నీకు మోనోపాజ్ అడ్వాన్స్ అవుతే ఏమొస్తుంది. కాబట్టి ఇలా మీకు డబ్బులు వృధా, అనేకమైనటువంటి వస్తువులు వృధా, మన సమయం వృధా అయిపోయి అనారోగ్యకరమైనటువంటి సంతానం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ జీన్స్ నీవి కావు, ఆ హార్మోన్స్ నీవి కావు, ఎవరివో తెలియదు, వాడివో వీడివో ఎవడివో తెలియదు. అలా మన పుట్టిన పిల్లలు మనతో అటాచ్ అయ్యే కష్టం. మీకు విషయం తెలుసో తెలీదో, అందరూ అనుకుంటారు నానమ్మ అమ్మమ్మ తాతయ్య, ఈ జనరేషన్ నుంచి నానమ్మ తాతయ్యల నుంచి వస్తుంది మాకు హార్మోన్స్ అనుకుంటారు. నో, ప్రతి ఒక్క వ్యక్తికి హార్మోన్స్ వచ్చేది అమ్మమ్మ నుంచి. అమ్మమ్మ లక్షణాలు ఎలా ఉంటాయో, అమ్మమ్మ తిండి మనం తినగలిగితే, అమ్మమ్మలాగా ఉండగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది మనకి. నానమ్మలాగా ఉండడం కాదు, అమ్మమ్మ తినే పదార్థాలు తినాలి. ఎందుకంటే మనకి కొన్ని హార్మోన్స్ అన్నీ కూడా మీరు కావాలంటే మీరు సైన్స్ ప్రకారం వెళ్ళండి, ఆయుర్వేదం ప్రకారం వెళ్ళండి. ఇది ఛాలెంజ్ చెప్పేది నేను. ఇప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్ళినట్టు ఊరు వెళ్ళండి, మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నానమ్మని తప్పు చేయట్లేదు, నానమ్మని గురించి తప్పు చెప్పట్టు నేను. ఆ నానమ్మ ఇంకోళ్ళకి అమ్మమ్మనేగా. అవును, అది ఆలోచించండి. అంటే నన్ను మళ్ళీ అంటే నానమ్మ చెడ్డోళ్ళు అనకండి, నానమ్మలు మంచి వాళ్ళే, ఎప్పుడు నానమ్మ మనతో ఉంటారు. కానీ అమ్మమ్మ లాంటి లక్షణాలు కావాలి.
అమ్మమ్మతో ఉండేటువంటి ఆదరణ, అమ్మమ్మ ఒడిలో ఉండేటువంటి అనుకూలత, అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి మనకు వస్తున్నాయి. ఈ ఈ ఇలా వస్తుంది మనకి ఈ యొక్క హార్మోన్స్ అన్నీ కూడా. ఎస్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అమ్మ నుంచే మనకి ఎక్కువగా ప్రయోజనం బాగుంటుంది. కాబట్టి మనం చేసేటువంటి పనులన్నీ కూడా జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తూ ఆనందకరమైన జీవనాన్ని పొందుకొని ఉన్న సమయంతోనే, ఉన్న కాలంతోనే ముడిపడుతూ కాలగమనం చేస్తూ ధర్మాన్ని కనుక మనం పాటిస్తే అద్భుతమైనటువంటి భగవంతుని నిష్పక్షపాతమైనటువంటిది భక్తిపూర్వక, వినయపూర్వక, వినమ్రపూర్వక భక్తి ఉంటే నువ్వు అనుకున్నది సాధ్యము, చేయగలవు. అలా అని చెప్పేసి పొలవమంటే నేను 24 hours చేయమని చెప్పట్లే. ఒక అరగంట పూర్తిగా ప్రశాంతంగా దేవుడి దగ్గర ఉండండి. అనుకూలమైన శుభయోగాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. సుందరకాండ పారాయణం చేస్తే తప్పకుండా అదే అంటారు. సుందరకాండ పారాయణం అండ్ మీకు భాగవతం, ఈ రెండు కూడా ఈ శ్రావణ మాసంలో వింటే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి, అక్కడి నుంచి మనం సంతాన సాఫల్య కిందకి వెళ్ళిపోయాం. మనం ఈ సుందరకాండ పారాయణం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు ఉంటాయి. భాగవతం వల్ల సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు ఎలా చేయాలి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో చేసేటువంటి బుద్ధి మనకి చాలా ప్రసన్నంగా ఉంటుంది. శ్రావణ మాసంలో బుద్ధి విచక్షణ బాగా ఉంటుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి అది కరెక్ట్గా మిడిల్ ఇయర్ అంటారు, దీన్ని మిడిల్ ఇయర్ అంటారు. మీరు అంటే మీరు చేసుకునేది 8th month కదా అనుకోకండి. అది ఈ ఇంగ్లీష్ మాసాలు, దరిద్ర మాసాలు మాకు సంబంధం లేదు. మాకంతా చైత్రం నుంచి మనకు పాల్గొనడం వరకు మా మాసాలు. కాబట్టి ఈ మధ్య మాసాలు ఉన్నాం. కాబట్టి ఈ మధ్య మాసాల్లో వచ్చేటువంటి సంవత్సరంలో మనిషి యొక్క ప్రవర్తన, పరివర్తన బాగా ఉంటుంది. కాబట్టి అందుకే చూడండి, ఇప్పుడు వృక్షాలన్నీ కూడా కొత్త చిగుళ్ళతో, కొత్త అందాలతో ఎక్కువగా ఎండ విరబూసి, అంటే ఒక మంచి పరివర్తనతో, ప్రవర్తనతో ఉంటాయి. అలాగే ఇప్పుడు కూడా మనకి మనిషి బుద్ధి వికాసం బాగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి భాగవతం వల్ల సమాజ హితం బాగా ఉంటుంది. సమాజానికి ఎలా ఉండొచ్చు, ఎలా చేయొచ్చు, సుందరకాండ పారాయణం కుటుంబంతో ఎలా ఉండవచ్చు, ఈ రెండు నేర్పించేవి. కాబట్టి శ్రావణ మాసాలు ఈ రెండు చదవండి, చదివించండి. 8 ఏళ్ల పిల్లవాడికి కానీ, 90 ఏళ్ల ముసలావిడికి కానీ తప్పకుండా చదివిస్తే ప్రయోజనం బాగా ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు.